బ్రో ఓజీ మూవీ ఇంకొన్ని రోజుల్లో మరి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో ఫ్యాన్ గా ఎంత ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే ఈ సినిమా మీద ఉన్న అంత హైప్ ఇంతకు ముందు ఏ సినిమా మీద లేదు. సో ఆ స్థాయిలో అంత ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమాకి రీచ్ అయింది. సో ఎక్సైట్మెంట్ ఎలా ఉంది మరి? వస్తే మాత్రం పీక్ గా ఉంటుంది, చూస్తానికి రెడీగా ఉన్నాం. ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం. ఓకే, సో ఇప్పటి వరకు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, టీజర్ రిలీజ్ అన్ని కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసాయి. సో మరి ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఎలా ఉండబోతుంది 25th నాడు? అదిరిపోద్ది బ్రో, లాస్ట్ అవుతుంది థియేటర్ చూసుకోండి, అదిరిపోద్ది. ఓకే, సో ఇవాళ కూడా మరి పాసెస్ దొరికాయా? లోపలికి వెళ్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు? దొరికాయన్నా, పాసెస్ దొరికాయి ఆయన కోసమే. ఓకే, జై జనసేన. ఇప్పటి వరకు 4 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఏది బాగా అనిపించింది? నాకు ఫైర్ సాంగ్ బాగా అనిపించింది. ఫైర్ సాంగ్. ఓకే, సో ఒక డైలాగ్ ఏమన్నా పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి జై పవర్ స్టార్ అంతే. ఓకే, సో ఓజీ సినిమా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ సినిమా మీద ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోని ఒక మైల్ రాయిగా నిలిచిపోయే అవకాశం ఉందా? ఉందన్న, తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద సినిమా ఇది, నెక్స్ట్ డైరెక్షన్ లో అదిరిపోబోతుంది. అందరం ఎంజాయ్ చేస్తుంది. ఓకే, సో ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ గారు, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమాని. సో ఒక అభిమాని సినిమా తీస్తే అభిమాని ఎక్స్పెక్టేషన్స్ ఉండేలా విధంగా తయారు చేసుకుంటారు. హైపిక్స్ ఆయన కూడా అభిమాని కాబట్టి మాకు ఎక్స్పెక్టెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా ఎక్సైట్ అయిపోతాం మేము. మా అభిమానిగా మేము కూడా అభిమానంగా ఎంజాయ్ చేస్తాం పక్కా. ఓకే, అండ్ మార్నింగ్ ట్రైలర్ 10 అని చెప్పారు, కాకపోతే రిలీజ్ చేయలేదు. ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? నేను డిసప్పాయింట్ అయ్యారా? లోపల ట్రైలర్ చూద్దాం, వచ్చేప్పుడు తప్పకుండా చేస్తాం. ఎలా ఉండబోతుంది అంట ట్రైలర్? తప్పకుండా పవర్ స్టార్ అంటే మరి మామూలుగా ఉండదు నచ్చే. ఓకే, ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, మరి టికెట్ దొరికిందా లేదా? దొరకలేదు బ్రో, దొరుకుతుందేమో చూద్దాం. ఓకే, ట్రై చేస్తున్నాం. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ తో రాబోతున్నారు. సినిమా షూటింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయి, ఆ తర్వాత సినిమా తీస్తారో లేదో చిన్న డౌట్ ఉంది. సో అభిమాని ఏం కోరుకుంటున్నారు? పొలిటిక్స్ లో ఉండండి, సినిమాలో కూడా రండి పవర్ స్టార్, ప్లీజ్ మా కోసం సినిమా తీయండి. అలాగే మీరు జనం కోసం పాలిటిక్స్ లో ఉండండి. దేశం బాగుండాలి, సినిమా కూడా బాగుండాలి, మీరు ఉండాలి సార్ ప్లీజ్. ఓకే, ఫైనల్ గా ఓజీ ఎలా ఉండబోతుంది? బ్లాస్ట్ అండి, బ్లాస్ట్. కత్తిలు మామూలుగా ఉండవు, కట్టడమే తలకాయలు. రైట్, థ్యాంక్ యూ బ్రో. ఓజీ ఫీవర్ ఇంకో 4 రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఈ స్థాయి ఎక్స్పెక్టేషన్స్, ఈ స్థాయి బజ్ ఈ సినిమా మీద క్రియేట్ అవ్వడం మనం చూసాం. ఎలా ఉండబోతుంది అన్న? ఓజీ మాత్రం రికార్డు బ్రేక్ చేస్తున్నా. ఆల్రెడీ ఇండస్ట్రీలో 200 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆల్ టైమ్ ఇండియా మొత్తం సౌత్ నార్త్ అన్ని కూడా ఓజీ ఓజీ అంటున్నాయి. ఈసారి మాత్రం తెలుగు ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ అమ్మమ్మ కూడా వస్తుండు, బాక్స్ ఆఫీస్ అమ్మమ్మ కూడా వస్తుండు. ఈసారి మాత్రం ఫ్యాన్స్ కు మాత్రం పూనకాలే. ఓకే, సో మార్నింగ్ ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉండే. ఓకే, కొంచెం అయితే డిసప్పాయింట్ లో ఉన్నా, కానీ ఆల్రెడీ 24 నైట్ రిలీజ్ చేస్తాను అంటారు. ట్రైలర్ ఎందుకన్నా ఆల్రెడీ ఈ రోజు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, అదే మాకు పెద్ద ట్రైలర్ అన్న. ఓకే, ఓజీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. సుజిత్ మాత్రం మా లెక్కనే ఒక ఫ్యాన్, కానీ ఈ రోజు ఆయన ఒక డైరెక్షన్ చేసిండు కాబట్టి మేము ఫ్యాన్ అయ్యి ఆయన డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో సుజిత్ చేసిండు. ఈసారి మాత్రం బ్రహ్మ బ్లాక్ బస్టర్. ఓకే, సాంగ్స్ 4 రిలీజ్ అయ్యాయి. సాంగ్స్ లో మాత్రం ఫస్ట్ సాంగ్స్ బాగుందన్న, బ్లాక్ బస్టర్. ఈసారి అంతా మార్చ అంతా. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు లుక్స్ చాలా బాగా టాక్ వచ్చేసింది, ఎందుకంటే ఇంతకు ముందు ఇటువంటి లుక్స్ లో మనకి ఎప్పుడో మనకి ఆల్రెడీ పంజాలో చూపించిండు. పంజాలో విష్ణువర్ధన్ కొంచెం చూపెట్టినా కానీ మరీ తక్కువ చూపెట్టిండు. సుజిత్ మాత్రం గ్యాంగ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ బాగా చూపెట్టిండు, ఒక కేజీఎఫ్ లెక్క కానీ బాగా చూపెట్టాడు. ఓకే, సో మరి ఫ్యాన్ కాబట్టి పాసెస్ దొరికాయి. ఓకే, సినిమా టికెట్స్ ఓపెన్ అయ్యాయి, దొరికిందన్న. నేను ప్రసాద్ ఐమాక్స్ లో నేను బెనిఫిట్ షోకి, నేను 24 నైట్ బెనిఫిట్ షోకి బుక్ చేసుకున్నా. ఓకే, మరి 25th నాడు ఏ విధంగా ఉండబోతున్నారు? అంతేగా హైదరాబాద్ మొత్తం ఓజీ ఫీవర్ ఉందన్న ఇప్పటికైతే. అవును, ఓజీ మొత్తం ఓజీ ఓజీ. ప్రసాద్ మొత్తం బొమ్మ దద్దరిల్లిపోద్ది. ప్రసాద్ లో గానీ ఏఎంబీలో గానీ ఎక్కడైనా గానీ బొమ్మ బ్లాక్ బస్టర్. సో పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక మైల్ రాయిగా, ఇది ఒక ఆయన సినిమాల్లో నటించకపోయినా ఇది మాత్రం ఓజీ మాత్రం అంటే ఆయన ఉన్నంత వరకు కూడా చరిత్రలో నిలిచిపోతుంది అన్న. ఓకే, ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. ఉస్తాద్ కావచ్చు, ఇది కావచ్చు. తర్వాత సినిమాలు చేయాలనుకుంటున్నారా? పొలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. చేయాలన్న, పాలిటిక్స్ లో రాణించాలి, సినిమాల్లో కూడా రాణించాలి. ఆయన 2 వైపులా జోడు గుర్రాల మీద సవారీ చేయాలనేది మా కోరిక. రైట్, థ్యాంక్ యూ బ్రో. పవన్ కళ్యాణ్ రోజీ సినిమా మీద ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకొన్ని రోజుల్లో అయితే థియేటర్ లో ఒక సునామీ సృష్టించబోతుంది. సో ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నారు ఒక అభిమానిగా? ఎలా ఉండబోతుంది 25th నాడు? మామూలుగా ఉండదండి, మొత్తం 2 తెలుగు స్టేట్స్ అల్లాడిపోతాయి, తగలాడిపోతాయి నన్ను అడిగితే. సింపుల్ గా మామూలుగా ఉంటుంది హైప్. అన్న చాలా ఏళ్ల తర్వాత స్ట్రైట్ మూవీ తీస్తున్నాడు, అది కూడా ఫ్యాన్ బై తీస్తుంటో. సో ఫుల్ హైప్ ఉంది. సో థియేటర్స్ అంతా లేస్తాయి, సవాలు లేస్తాయి, రికార్డులు లేస్తాయి. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో
మామూలుగా పొలిటికల్ ఈవెంట్ అయినా కానివ్వండి, వేరే సినిమా ఈవెంట్ అయినా ఓజీ అని నామం వినిపించింది. ఒక స్పెషల్ మూవీగా మాత్రం మారింది. ఎందుకు ఇంత స్పెషల్ గా ఓజీ అయింది మిగతా ఏ సినిమాలు కాకుండా? సింపుల్ అండి, ఫ్యాన్ బాయ్ తీస్తున్నాడు అంతే. ఓకే, ఫ్యాన్ బాయ్ సుజిత్ తీస్తున్నాడు. ఓకే, సుజిత్ మంచి డైరెక్టర్. సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవడం వల్ల ఆ ఫ్యాన్ బాయ్ అండ్ ఆ కంటెంట్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఎలాగో తెలిసిందేగా. ఫ్యాన్ బాయ్ సంభవం, సుజిత్ సంభవం. ఓకే, అంతే, అందుకే అంత హైప్. లుక్స్ ఎలా అనిపించాయి? చాలా వింటేజ్ లుక్స్ అనిపించాయి. స్టైల్ మొత్తం వింటేజ్ కళ్యాణ్ చూస్తారు. ఓకే, వింటేజ్ కళ్యాణ్ అన్న చూస్తారు. ఓకే, ఇప్పటి వరకు 4 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మీకు ఏది బాగా నచ్చింది? ఫస్ట్ పార్ట్ వచ్చింది కదండి, హంగ్రీ చీతా. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఒక సాంగ్ జపానీస్ లో పాడడం కూడా చూసాం, అది ఎలా అనిపించింది? ఇంకా అది తెలిసిందే కదండి. లైక్ హిందీ సాంగ్స్ తీసుకురావడం, ఇంగ్లీష్, హిందీ, ఇంగ్లీష్, ఇప్పుడు జపాన్. అంతా ట్రెండ్ సెట్ చేయాలంటే ఆయన తర్వాత ఎవరన్నా. ఓకే, అసలు ఇలాంటి కొత్త ఇంట్రొడ్యూస్ చేయాలన్నా, ఇంట్రొడ్యూస్ చేసినా సరే ఆ క్రేజ్ లో, ఆ ఫ్యాన్స్ లో వెళ్ళాలన్నా ఒక స్టార్ హీరోకి అయింది. ఆ క్రేజ్, ఆ ఇమేజ్ ఆయనకుంది. ఓకే, సో దాని వల్లే అంత క్రేజ్. ఓకే, ట్రైలర్ లేట్ అవ్వడం డిసప్పాయింట్ ఏమన్నా అయ్యారా? ఏం లేదండి, లైవ్ లో చూడొచ్చు కదా, విత్ ఫ్యాన్స్ మొత్తం ఇంతమంది మధ్యలో ఫ్యాన్స్ రూమ్ లో కూర్చొని చూడటం కానీ ఇంతమంది మధ్యలో ఫ్యాన్స్ లో చూడొచ్చు కదా, అదే మంచి హై వస్తుంది. ఓకే, ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. మరి అభిమానిగా టికెట్ దొరికిందా లేదా? సంధ్యాలో కొట్టాం ఫస్ట్ డే టికెట్లు. సంధ్యాలో ఫస్ట్ డే 6 ఫోన్లు పెట్టి కొట్టాం, 2 టికెట్లు దొరికినాయి. ఓకే, సంధ్యాలోనే తీసాం. ఓకే, మరి ఎలా ఉండబోతుంది 25th నాడు? మామూలు ఏం లేదండి, మొత్తం పేపర్లు, ఇల్లు, గోళ్ళు, మొత్తం గోళ్ళు, మా యూఫోరియా అంతే. సినిమా నేను కావాలైతే స్పెషల్ గా ఆదివారం ఇంకోసారి చూస్తా. మొత్తం మా రచ్చ చేయడానికి వెళ్తున్నాం సంధ్యాకి. ఓకే, సో ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఒక మైల్ రాయిగా నిలిచిపోయే అవకాశం ఉందా? ఆయన చూడడం ఫ్లాప్ లా, ఆయన చూడడం హిట్ లా, ఆయన చూడడం బ్లాక్ బస్టర్ లా అంటే ఇవన్నీ వస్తా పోతా ఉంటాయి. సీఎం సీట్ లో వదిలేసుకున్నాడు ఇవన్నీ అంత బ్లాక్ బస్టర్. అలాగే ఒక అభిమానిగా ఇప్పుడు ఆయన సినిమా మొత్తం షూటింగ్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత సినిమా చేయాలనుకుంటున్నారా? పొలిటిక్స్ లో ప్రజాసేవలో బిజీగా ఉండాలనుకుంటున్నారా? ప్యూర్లీ నేను ఆంధ్ర నుంచి అండి. సో అది కావాలి, ఇది కావాలి, బట్ ఇప్పుడు అది వదిలేసి ఇది చేస్తే దానికి తగ్గట్టు కూడా మాటలు పడాలి కదా. ఓకే, సో డిప్యూటీ సీఎం గా హోదా వచ్చింది, సీఎం గా చూడాలని కోరుకుంటున్నాం. అటు కంటిన్యూ అయ్యి సీఎం గా ఇస్తేనే ఇంకా కిక్. ఓకే, సినిమాల కంటే కూడా సినిమాల కన్నా సీఎం గా సీట్ లో చూస్తే సింగిల్ గా మొన్న కొట్టాడు చూసారు 100% స్ట్రైక్ రేట్. ఈసారి సీఎం సీట్ లో కొట్టి అంత సీట్లు కొడితే ఆంధ్రాలో మామూలుగా ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ అన్నట్టు సీఎం సీట్ లో వస్తే కిక్కే వేరే సినిమాలు కదా. రైట్ బ్రో, థాంక్యూ. సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఫిక్స్. ఓకే, సో ఈ రోజు ట్రైలర్ చూసిన తర్వాత ఎలా ఉంటది అనేది మిగిలిన వ్యూవర్స్ అందరూ అద్భుతంగా వెయిట్ చేస్తారు. ఓకే, వెయిట్ చేద్దాం. డైలాగ్ పవన్ కళ్యాణ్ మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలా ఉన్నా ఓజీ మాత్రం ఒక స్పెషల్ స్థానం సంపాదించుకుంది. ఎందుకంటే ఏ పొలిటికల్ ఈవెంట్ అయినా, వేరే సినిమా ఈవెంట్ అయినా ఓజీ అని సౌండ్ వినిపించింది. ఎందుకంత స్పెషల్ గా మారింది సినిమా? ఓజీ అనేది గ్యాంగ్స్టర్. ఓకే, సో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా సుజిత్ సంభవం. ఓకే, సో పవన్ కళ్యాణ్ స్టైల్ గా ఉన్నాడు సినిమా. సో కొత్త స్టోరీ. సాంగ్స్ లో ఏది బాగా నచ్చింది మీకు? 4-5 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా. 4-5 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఏ సాంగ్ బాగా నచ్చింది? ఫస్ట్ సాంగ్ ఫైర్ స్టామ్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సాంగ్ పాడారు, మరి జపానీస్ లో అదేలా అనిపించింది? ఫస్ట్ అది, తర్వాత ఇది. ఒక సాంగ్, డైలాగ్